ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు 87వ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. శనివారం బస్టాండ్ సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా పనిచేశారని, ఆయన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాస్ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు బుగ్గ కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, సీనియర్ నాయకులు దత్తాత్రేయ గౌడ్, కర్కే శ్రీనివాస్, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, నరభగవంత్ రెడ్డి, పాశం నాగిరెడ్డి, అందే ఎల్లయ్య, పందిర్ల సుధాకర్ గౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, లాగల చంద్రారెడ్డి, బండి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ఇది కూడా రాని ఫోటో జరుగురు మీరు ఫోటో మంచిగా అన్న పైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి జయంతి 87వ జయంతి ఉత్సవాలను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి 1983 నుంచి మంథని శాసనసభ్యునిగా ఎన్నికై 3 సార్లు శాసనసభగా ఎన్నికై మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసి అజాత శత్రువుగా నిలిచినటువంటి శ్రీపాదరావు పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు. మరి ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు 1999 ఏప్రిల్ 13న మరి మహదేవ్పూర్ మండలం అన్నారం సమీపంలో నక్సలైట్లు అతి దారుణంగా, కిరాతకంగా కాల్చి చంపారు. మరి ఇది హేయమైన చర్య, తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉన్నదో మరి ఆ కుటుంబం నుంచి తిరిగి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు అమెరికాలో ఉన్నత విద్యలు మరి చదువుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని 1999లో రాజకీయ అరంగేట్రం చేపించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఎన్నిక చేసింది. మరి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మరి ఎన్నో మంత్రి పదవులు చేపట్టి, ప్రభుత్వ విధిగా చేపట్టి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవిగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి దుద్దిల్ల శ్రీపాదరావు గారు చేసినటువంటి సేవలను చిరస్మరణీయం. ఆయన సేవల గుర్తింపుగా 87వ జయంతిని కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమక్షంలో ఈరోజు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మరి అధికారికంగా ఆయన జన్మదిన వేడుకలు స్వాగతిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నందున బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసి పార్టీని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి వాణిజ్య కేంద్రంలో శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈరోజు మన మాజీ మంత్రిని ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీపాదరావు గారు మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, మంత్రికి కానీ ఎన్నో విశిష్ట సేవలు చేసి రాజకీయంగా ఎన్నో గవర్నమెంట్కు ఎన్నో సలహాలు ఇచ్చినటువంటి మేధావి శ్రీపాదరావు గారు. ఆయన
మంత్రి ప్రాంతంలో మంత్రి కాన్స్టిట్యున్సీ కాకుండా కరీంనగర్ జిల్లా ఒక ఉమ్మడి జిల్లా కూడా ఆయన ఎన్నో సేవలు చేశారు. కాబట్టి మనము ఆయనను స్మరించుకుంటూ రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు గవర్నమెంట్ అధికారికంగా జరపాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రాచర్ల గొల్లపల్లి వాణిజ్య కేంద్రంలో ఈరోజు మేమందరం ఘనంగా జరుపుకొని ఆయన ఆశయాలను తప్పకుండా వాళ్ళ యొక్క తనయుడు యువనేత యంగ్ డైనమిక్ శ్రీధర్ బాబు గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ఒక శాసనసభ వ్యవహారాలు కానీ ఐటీ శాఖ మంత్రి కానీ ఆయన సేవలు కూడా మన జిల్లాకు చాలా అవసరం. ఆయన అడుగుజాడలో మనం అందరం నడిచి మన యొక్క కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి ఆకాంక్షించాలని చెప్పేసి జై హింద్, జై కాంగ్రెస్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.